హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఆంధ్ర అమ్మాయి. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండి కూర అండి. ఇది చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది. రెసిపీ గురించి చెప్పబోయే ముందు ప్లీజ్ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసేసుకొని 3 టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండి వేసుకొని దాంట్లో కొద్దిగంత వాటర్ వేసేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, 5 పచ్చిమిర్చి, 3 టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత సిమ్లోనే స్టవ్ పెట్టేసేసుకొని బాండి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని దీంట్లోనే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకొని దీంట్లో కొద్దిగంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేస్తే త్వరగా వేగుతుంది, అందుకోసం ఉప్పు వేసుకోవాలి. దీంట్లోనే చిటికెడు పసుపు వేసుకోవాలి. ఈ పూర్తిగా వేగినాకే మనం టమాటో అనేది యాడ్ చేసుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడు టమాటా యాడ్ చేయకూడదు, ఎందుకంటే తినేటప్పుడు మనకి ఈ పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటాయి. కాబట్టి పూర్తిగా వేగినాకనే మనం టమాటా యాడ్ చేసేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, సో స్పైసీ చూసుకొని వేసుకోండి. ఇది స్పైసీగా తింటేనే బాగుంటుంది. జస్ట్ టమాటో ఆనియన్ ఉంటే ఈ రెసిపీ చేసేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకొని, ఎందుకంటే వాటర్ వేసింది టమాటో మగ్గాలని, ఫాస్ట్గా మగ్గిపోతుంది అన్నమాట. వాటర్ వేస్తే మెత్తగా అయిపోతుంది, అందుకోసమని కొద్దిగానే వాటర్ వేసుకోవాలి. టమాటో మగ్గినాక మనం ఇందాక కలిపెట్టుకున్న పిండి ఉంది కదా, అది వేసేసుకోవాలి. లిక్విడ్గానే ఉండాలి కర్రీ అనేది, మరి దగ్గర పడకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేసేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి. ఫాస్ట్గా అయిపోతుంది. చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్.